జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ ఆడవాళ్ళకి ఏంటంటే సాక్రిఫైస్ దాంట్లో వెళ్ళిపోతాం కదా మనం. ఫస్ట్ అందరికి పెట్టాక నేను తింటాను అని కొంచెం ట్రెండ్ మార్చేసి ఫస్ట్ మీరు తిని అందరికి పెట్టడం ఒకటి. ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అనమాట. అయ్యో అలా ఎలా చేస్తామండి అని అంటారు ఇప్పుడు. అలాగే చేయాలి, ఎందుకంటే మీరు హెల్దీగా ఉంటేనే. మనం ఆడవాళ్ళంటే బండికి ఫ్రంట్ వీల్ టైప్, 4 వీల్స్ 4 వీల్స్ కూడా. కాకపోతే దట్ హ్యాస్ బండి నడవాలి అంటే హెల్దీగా ఎనర్జెటిక్గా మీరు ఉండాలి ఫస్ట్. అవును. సో ఆ సాక్రిఫైస్ మోడ్, అందరికి వండి పెట్టిన తర్వాత నేను తింటాను, అందరు తిన్న తర్వాత మిగిలిపోయింది నేను తింటాను, నలుగురికి చేసిన దాంట్లో కొంచెం కొంచెం మిగిలింది నేను తింటాను అని మీరు ఆ సాక్రిఫైస్ దాంట్లో ఏం చేస్తారంటే మీ బాడీకి ఏం అవసరమో అది తినరు, మీ ఒంటికి ఎటువంటి ఫుడ్ కావాలో అది తినరు. యూఆర్ ఆల్వేస్ ఈటింగ్ మిగిలిపోయిన ఫుడ్, లేకపోతే టైం దాటేసిన తర్వాత తినే ఫుడ్ ఏదైనా కానీ ఆయుర్వేద న్యూట్రిషన్ ప్రకారం చూసుకుంటే ఏ టైంలో తినవలసిన ఫుడ్ ఆ టైంలో తింటేనే మనం హెల్తీగా ఉంటాం. ఈ మధ్య వచ్చే ఒబిసిటీస్ కానీ, లైఫ్ స్టైల్ డిజీజ్ కానీ, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్, ఇవన్నీ చాలా ఉంటున్నాయి కదా ఆడవాళ్ళకి. సడన్గా వచ్చేస్తూ ఉంటాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఒక థైరాయిడ్, ఒక డయాబెటీసో, లేకపోతే బోన్ వీక్నెసెస్, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే తింటున్నారు బాగానే, కానీ ఏ టైంకి తినవలసిన ఫుడ్ ఆ టైంలో తింటేనే మనకి ఆ హెల్దీ బాడీకి అబ్జార్ప్షన్ అనేది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఆ టైంలోనే ఉంటాయి అన్నమాట. సో అది చేయకుండా మనం మా పిల్లలు వెళ్ళిపోయాక తింటాను, మా ఇంట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత 11 o'clock నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, 4 o'clock లంచ్ చేస్తాను, రాత్రి 10:30, 11కి డిన్నర్ చేస్తానంటే ఇట్ వోంట్ వర్క్. అలా వర్క్ చేయదు కదా అసలు. అవును. సో మన గురించి మనము నిజంగా ఫ్యామిలీని ఇష్టపడే మదర్స్, ఫ్యామిలీని ఇష్టపడే ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీకు సెల్ఫ్ లవ్ అన్నది చాలా అవసరం. మిమ్మల్ని మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత హెల్తీగా చూసుకోగలుగుతారో దాన్ని బేస్ చేసుకుని మీ ఫ్యామిలీని మీరు చూసుకోగలుగుతారని ఐ బిలీవ్ అలాట్. ఓకే. సో మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్. ఫస్ట్ మన గురించి కూడా మనం చూసుకోవాలి అండ్ టైంకి ఫుడ్ తినాలి. కాకపోతే ఆ ఫుడ్ కూడా ఈ మధ్య కాలంలో వర్కింగ్ ఉమెన్ స్పెషల్లీ ఆఫీసులకు వెళ్ళిపోతారు, అక్కడ ఏ దొరికితే అది తింటూ ఉంటారు, ఇమీడియట్ సబ్స్టిట్యూషన్ లాగా చూసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా న్యూట్రిషనల్ గా తినాలి అంటే ఏం చేయాలి? చిన్న చిన్నవి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. సో వర్కింగ్ ఉమెన్ ఏంటంటే చిన్న చిన్నవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అన్నీ వాళ్ళు చూసుకోవాలి, ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి, ప్లస్ అడిషనల్గా ఆఫీస్ కూడా వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే చాలాసార్లు మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ ఒకటే ప్యాక్ చేసుకొని వెళ్తారు. ఆడవాళ్ళకి నేను ఏం తినాలో ఏం తినదు ఇవన్నిటికంటే కూడా నేను చెప్పే వర్కింగ్ ఉమెన్కి ఒక బ్యూటిఫుల్ రొటీన్. మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హ్యావ్ వాటర్. ఎవరైనా వాటర్ తాగకపోతే కనుక ఎట్లాంటి వాటర్ తాగాలంటే ఐదర్ జీరా రోస్ట్ చేసి అందులో వాటర్ నైటే నానబెట్టుకొని ఆ వాటర్ తాగడము, లేదు మీరు సోంపు ఉంటుంది కదా మన డైజెషన్కి బాగా పనికొచ్చేసి సోంప్ అండ్ వామ్, ఈ రెండు కలిపి కొంచెం రోస్ట్ చేసి ఈ వాటర్ నైటే నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ లేవగానే మీ ఫస్ట్ డ్రింక్ ఇది ఉండాలి. కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఓకే యూ క్యాన్ డ్రింక్ అనమాట. ఈ మధ్య కొంచెం ఫ్యాన్సీ టర్మ్స్లోకి వెళ్ళిపోతున్నాం. వి అవాయిడ్ కాఫీ, వి అవాయిడ్ టీ. బట్ ఆ కాఫీ టీ మీకు కొంచెం ఎనర్జీ బూస్టర్ అనిపిస్తే కనుక ఆఫ్టర్ హ్యావింగ్ వాటర్, మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక 1 and అట్లా యాక్చువల్లీ రూల్ ఏంటంటే 360 ml ఆఫ్ వాటర్ ఫస్ట్ లేవగానే తాగాలన్నమాట. 1 లీటర్ 2 లీటర్స్ కాదు, ఇట్స్ జస్ట్ 360 ml ఆఫ్ వాటర్. అప్పుడు ఏం చేస్తుంది అంటే మనని ఒక హైడ్రేటెడ్ స్టేట్లోకి తీసుకొస్తుంది ఈ వాటర్. ఎందుకంటే నైట్ అంతా మనం ఏం తినం కదా, ఆఫ్టర్ డిన్నర్ మనం ఏమి తినం, నిద్రపోయి ఉంటాము. అప్పటికి బాడీ అంతా ఒక డీహైడ్రేటెడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. సో బాడీని కొంచెం నార్మలైజ్ చేయడానికి ఈ వాటర్ అవసరం. ఆ వాటర్ తాగిన తర్వాత మీరు కాఫీ టీ అట్లాంటివి తాగిన తర్వాత మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ కాంప్రమైజ్ అవ్వకుండా హ్యావ్ అ ఫుల్ మీల్ ఆ టైంలో. యూ కెన్ హ్యావ్ అన్నం కూడా తినేయచ్చు ఆ టైంలో మీరు. అంటే నిజంగా హెల్తీగా ఉండాలి, బాగుండాలి. ఎందుకంటే ఆ మార్నింగ్ మన కడుపులోకి వెళ్ళేదే మనకి ఎనర్జీ ఫ్యూయల్. ఫుల్ త్రూ అవుట్ ద డే మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచేది ఆ మార్నింగ్ మీరు ఏదైతే తింటారో హెవీ బ్రేక్ఫాస్ట్. చాలా మంది బ్రేక్ఫాస్ట్లో కట్ డౌన్ చేసేస్తూ ఉంటారు. దే హ్యావ్ ఏదో ఇంత కొంచెం సమ్ వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్, 1 slice ఆఫ్ బ్రెడ్ అలా తినేస్తూ ఉంటారనమాట. సో ఏంటంటే మీరు హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, గుడ్ ఫుడ్ లైక్ అన్నం, పప్పు ఆ మార్నింగ్ తినేసేయండి ఎవరికైతే బిజీ షెడ్యూల్స్ ఉన్నాయో. ఎందుకంటే
ఇట్ గెట్స్ టూ మచ్. లంచ్ ప్యాక్ చేసుకొని లంచ్లో మీకు న్యూట్రిషన్ ఉండాలి, ఆఫీస్కి క్యారీ చేసే లంచ్ న్యూట్రిషియస్గా ఉండాలి అంటే చాలా కష్టం మనకి. అన్ని డబ్బాలు ప్యాక్ చేసుకొని వెళ్ళలేం కదా, 10 డబ్బాలు క్యారీ చేసుకొని వెళ్ళి మేము తినలేరు కూడా అక్కడ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కెన్ బి హెవీ అండ్ హెల్దీ. యూ వాంట్ టు హ్యావ్ పరాటా తింటారా, అన్నం తింటారా, మజ్జిగ, పెరుగు, వాట్ ఎవర్ తినేసి 11 o'clockకి క్యారీ సమ్ గుడ్ సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్ ఇలాంటివి 11 o'clock స్నాక్ టైంలోకి తిని, ఆ టైంలో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ గ్రీన్ టీ లాంటివి ఏదైనా చేసుకొని లంచ్కి మీరు ఏం చేస్తారంటే యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైట్ ఫర్ లంచ్. ఎందుకంటే మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా అయిపోతుంది కాబట్టి లంచ్ కోసం మీరు ఏదైనా చిన్నగా లైక్ దోశ, ఇడ్లీ ఇట్లాంటివి, యువర్ బ్రేక్ఫాస్ట్ కెన్ బి యువర్ లంచ్ అట్ వర్క్ అనమాట. అట్లాంటివి చేసిన తర్వాత అరౌండ్ 4 o'clock ఆ టైంలో మనకు ఆ క్రేవింగ్స్ ఉంటాయి, ఏదో తినాలి అనేసి. అక్కడే బ్యాడ్ ఫుడ్ వస్తుంది, జంక్ ఫుడ్. అదొక బ్యాడ్ టైం యాక్చువల్గా అనమాట. సో ఆ 4 o'clock టైంలో మీకు ఎప్పుడన్నా అనిపిస్తే గనక ఏదైనా తినేయాలి, ఎవరైనా ఏమైనా ఆఫర్ చేసినా ఇమ్మీడియట్గా తినేస్తూ ఉంటాం. ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటాం, ఆయిలీ ఫుడ్ అప్పుడే 4 o'clock. సో ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఆ టైంలో బెస్ట్ ఈస్ టు హ్యావ్ అ ఫ్రూట్. ఎనీ ఫ్రూట్ హెవీగా తినేయండి, ఒక ఫుల్ ఫ్రూట్ తినేయండి. క్యారీ వన్ బిగ్ యాపిల్, లేకపోతే పెద్ద జామకాయ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళి తినడము. దాంతోపాటు ఒక మైసూర్ బొండా, ఒక ఫ్రూట్, ఒక మిర్చి బజ్జీ, ఒక ఫ్రూట్. చాలా కష్టమైన టెంప్టేషన్ ఉంటుంది అలా. 4 o'clock ఇస్ వెరీ అక్కడే మనం అన్ని వదిలేస్తాం అనమాట. వీ డోంట్ కంట్రోల్ అవర్ క్రేవింగ్స్. అవును. సో 4 ఇస్ అ గుడ్ టైం. అంటే హెల్తీగా ఉండాలి అంటే, ఎందుకంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయంటే, వర్కింగ్ ఉమెన్కి వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఫ్రీక్వెంట్ అండ్ గ్యాస్, అసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్స్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి, బ్యాక్ ఏక్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మీ ఫుడ్ పోర్షన్ ఏదైతే ఉందో హ్యాపీగా హెల్తీగా మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఎంత తినగలిగితే అంత తినేయండి. మిగతా ఫుడ్ అంతా కొంచెం మినిమైజ్ చేసుకోండి. దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం అట్లా ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు మార్నింగ్ తిన్నదంతా మీరు త్రూ అవుట్ ద డే మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఎలాగో అది అరిగిపోతుంది మీకు. రైట్. నైట్ మనం ఎక్కువ తిన్నామా అయిపోయింది. చాలా మంది చేసేది రివర్స్ చేసేస్తూ ఉంటారు అనమాట. మార్నింగ్ అంతా ఏం తినకుండా నైట్ హెవీగా తిని పడుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మనకి వెయిట్ పెరిగిపోతాము, వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో నైట్ కూడా మీరు తినేది నైట్ డిన్నర్ ఏదైతే ఉందో ఆ డిన్నర్ కొంచెం లైట్గా, డిన్నర్ కూడా వెరీ లైట్, బట్ యూ మేక్ యువర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెరీ హెల్దీ అనమాట. సో డిన్నర్ చేసేటప్పుడు యూ కెన్ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బ్, లైక్ బ్రెడ్ అండ్ అన్ ఎగ్. ఓకే, సో ఇలాంటి కాంబినేషన్స్ పెట్టుకోవాలి. ఓట్స్ విత్ మిల్క్. ఓకే, ఎప్పుడు చాలా మంది ఓన్లీ కార్బ్స్ తినకూడదు, కార్బ్స్ అన్ని కట్ డౌన్ చేసేస్తాం, వీ విల్ ఓన్లీ హ్యావ్ ప్రోటీన్ కాకుండా ఆల్వేస్ మేక్ షూర్ దట్ యువర్ కార్బ్ అండ్ యువర్ ప్రోటీన్ ఈస్ గుడ్ ఇన్ యువర్ బాడీ. ఓకే, అండ్ గుడ్ ఫ్యాట్. మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్ అంటే ఏదేది ఇస్తుంది మనకి? బాదాం, ఆల్మండ్స్ ఆర్ గుడ్ ఫ్యాట్స్, అవకాడో, ఇవి ఏదో ఒక టైంలో తినడానికి ట్రై చేయండి. సో ఇది ఒక సింపుల్ రొటీన్. అండ్ నైట్ పడుకునే ముందు దేర్ ఆర్ 2 options. వన్ ఈస్ పసుపుతోటి ఇచ్చిన పసుపు కలిపిన పాలు ఒకటి, 2 జింజర్ వాటర్, అంటే అల్లం టీ. అంటే ఇట్స్ నాట్ టీ అండ్ పాలతో చేసిన టీ కాదు, జస్ట్ అల్లం దంచేసి వేడి నీళ్ళలో వేసి బాగా మరగబెట్టేసి ఆ కప్ ఆఫ్ టీ తాగి నిద్రపోవడం. ఐదర్ ఈ 2లో ఏదైనా ఒక, ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్, ఐదర్ పాలు, పసుపు వేసిన పాలు, లేదా అల్లం వాటర్, ఈ 2 తాగి పడుకొని ఒక సింపుల్ రొటీన్. మార్నింగ్ ఫుల్ మీల్ విత్ ఫుడ్, అన్నము, చపాతీ, పరోటా, వాట్ ఎవర్ పరాఠా ఏది తినాలన్నా తినేసి 11 o'clock ఆ టైంలో యూ కెన్ హ్యావ్ ఎ ఫ్రూట్ ఆర్ సమ్ సీడ్స్ ఆర్ గ్రీన్ టీ. 1 o'clock ఆ టైంలో ఏదైనా ఒక లైట్ ఫుడ్ లాంటిది, దోశ, ఇడ్లీ, ఎనీథింగ్, ఉప్మా, ఇది తినండి. నైట్ డిన్నర్కి మీరు డిన్నర్, ఐ థింక్ ఐ మిస్ డిన్నర్లో మీరు చేయాల్సింది ఏదైనా సింగిల్ పాట్ మీల్ అంటాం. ఎలా అంటే అందులో కిచిడీలో అన్ని కూరగాయలు వేసేయడము, దాలియా, కిచిడి ఇట్లాంటివి, ఎక్కువ లాట్ ఆఫ్ వెజ్జీస్, ఒకటే మీల్ అనమాట. కిచిడి అంటే మనం కొంచెం నెయ్యి వేసి, అండ్ మేక్ షూర్ నెయ్యి కంపల్సరీగా మీ మీల్లో ఏదైనా ఒక మీల్లో నెయ్యి యాడ్ చేసుకోండి, 1 spoon ఆఫ్ కౌ ఘీ. ఓకే, ఇది చాలా అంటే మిమ్మల్ని ఇట్స్ గుడ్ ఫర్ యూర్ నరిష్మెంట్ అనమాట, బాగా మంచి నరిష్మెంట్ ఇస్తుంది మన బాడీకి, స్కిన్కి. సో 1 ఘీతోటే నైట్ మీల్ ఏదైనా ఘీలో వండుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? ఓట్స్తో చేసిన కిచిడి, తొందరగా డైజెషన్ కూడా అయిపోతుంది. ఓకే, అండ్ నార్మల్ కిచిడి, అండ్ ది అదర్ థింగ్ ఇస్ దలియా, వీట్ దలియా, ఇలాంటివి మీరు నైట్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ సలాడ్స్ ఎక్కువ మనం లైక్ రా సలాడ్స్ తింటాం కదా, that salads can be for the afternoon.
ఓకే. చిన్న అది క్యారీ కూడా చేసేయచ్చు, ఈజీ టు ఈట్ ఆన్ ద టేబుల్ ఆల్సో. సో ఇది ఒక సింపుల్ రొటీన్ పెట్టుకుంటే మీరు హెల్తీగా ఉంటారు, వెయిట్ కూడా గెయిన్ అవ్వకుండా ఇవి చిన్న రొటీన్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. వంజ గారు పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ వరకు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, మనకి ఎక్కువగా పొద్దున్న ఉదయాన్నే కొంచెం టైం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా తినేసి హ్యాపీగా జాబ్ కి వెళ్ళిపోతే ఇంకా మన క్రేవింగ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎస్, అంటే ఎవ్రీ న్యూట్రిషన్ ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ వే అనమాట. వాళ్ళు అంటే దే బిలీవ్ ఇన్ అ పర్టికులర్ కాన్సెప్ట్. మై బిలీఫ్ ఇస్ దిస్, నేను ఇది నమ్ముతాను, ఇదే ప్రమోట్ చేస్తాను యాక్చువల్గా. సో చాలా బాగుంది కూడా అండ్ కన్వీనియంట్ గా కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ మాకు ఈరోజు టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే పర్సనల్ కోచ్ వనజ రామ్శెట్టి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మాపన్న. సో వనజ గారు, ఇంట్లో అందరి పనులు చూసి అందరినీ జాగ్రత్తగా చూసుకునే ఆడవాళ్ళు ఇప్పుడున్న కాలంలో ఎప్పటి నుండో ఆయన వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎక్కువ టైం వెచ్చించకుండానే కాపాడుకోవటం ఎలా? అంటే ఫస్ట్ ఆడవాళ్ళకి ఏంటంటే సాక్రిఫైస్ దాంట్లో వెళ్ళిపోతాం కదా మనం. ఫస్ట్ అందరికి పెట్టాక నేను తింటాను అని కొంచెం ట్రెండ్ మార్చేసి ఫస్ట్ మీరు తిని అందరికి పెట్టడం ఒకటి, ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అనమాట. అయ్యో అలా ఎలా చేస్తామండి అని అంటారు ఇప్పుడు. అలాగే చేయాలి, ఎందుకంటే మీరు హెల్తీగా ఉంటేనే మనం. ఆడవాళ్ళంటే బండికి ఫ్రంట్ వీల్ టైప్, 4 వీల్స్ 4 వీల్స్ కూడా, కాకపోతే దట్ హ్యాస్ బండి నడవాలి అంటే హెల్తీగా ఎనర్జెటిక్గా మీరు ఉండాలి ఫస్ట్. అవును. సో ఆ సాక్రిఫైస్ మోడ్, అందరికి వండి పెట్టిన తర్వాత నేను తింటాను, అందరు తిన్న తర్వాత మిగిలిపోయింది నేను తింటాను, నలుగురికి చేసిన దాంట్లో కొంచెం కొంచెం మిగిలింది నేను తింటాను అని మీరు ఆ సాక్రిఫైస్ దాంట్లో ఏం చేస్తారంటే మీ బాడీకి ఏం అవసరమో అది తినరు, మీ ఒంటికి ఎటువంటి ఫుడ్ కావాలో అది తినరు. యూఆర్ ఆల్వేస్ ఈటింగ్ మిగిలిపోయిన ఫుడ్, లేకపోతే టైం దాటేసిన తర్వాత తినే ఫుడ్ ఏదైనా కానీ ఆయుర్వేద న్యూట్రిషన్ ప్రకారం చూసుకుంటే ఏ టైంలో తినవలసిన ఫుడ్ ఆ టైంలో తింటేనే మనం హెల్తీగా ఉంటాం. ఈ మధ్య వచ్చే ఒబిసిటీస్ కానీ, లైఫ్ స్టైల్ డిసీజ్ కానీ, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్, ఇవన్నీ చాలా ఉంటున్నాయి కదా ఆడవాళ్ళకి, సడన్గా వచ్చేస్తూ ఉంటాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఒక థైరాయిడ్, ఒక డయాబెటీసో, లేకపోతే బోన్ వీక్నెసెస్, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే తింటున్నారు బాగానే, కానీ ఏ టైంకి తినవలసిన ఫుడ్ ఆ టైంలో తింటేనే మనకి ఆ హెల్దీ బాడీకి అబ్జార్ప్షన్ అనేది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఆ టైంలోనే ఉంటాయి అన్నమాట. సో అది చేయకుండా మనం మా పిల్లలు వెళ్ళిపోయాక తింటాను, మా ఇంట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత 11 o'clock నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, 4 o'clock లంచ్ చేస్తాను, రాత్రి 10:30, 11కి డిన్నర్ చేస్తానండి, ఇట్ వోంట్ వర్క్. అలా వర్క్ చేయదు కదా అసలు. సో మన గురించి మనము నిజంగా ఫ్యామిలీని ఇష్టపడే మదర్స్, ఫ్యామిలీని ఇష్టపడే ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీకు సెల్ఫ్ లవ్ అన్నది చాలా అవసరం. మిమ్మల్ని మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత హెల్తీగా చూసుకోగలుగుతారో దాన్ని బేస్ చేసుకుని మీ ఫ్యామిలీని మీరు చూసుకోగలుగుతారని ఐ బిలీవ్ అ లాట్. ఓకే. సో మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్. ఫస్ట్ మన గురించి కూడా మనం చూసుకోవాలి అండ్ టైంకి ఫుడ్ తినాలి. కాకపోతే ఆ ఫుడ్ కూడా ఈ మధ్య కాలంలో వర్కింగ్ ఉమెన్ స్పెషల్లీ ఆఫీసులకు వెళ్ళిపోతారు, అక్కడ ఏ దొరికితే తింటూ ఉంటారు, ఇమీడియట్ సబ్స్టిట్యూషన్ లాగా చూసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా న్యూట్రిషనల్ గా తినాలి అంటే ఏం చేయాలి? చిన్న చిన్నవి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. సో వర్కింగ్ ఉమెన్ ఏంటంటే చిన్న చిన్నవన్నీ కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అన్నీ వాళ్ళు చూసుకోవాలి, ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి, ప్లస్ అడిషనల్గా ఆఫీస్ కూడా వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే చాలాసార్లు మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ ఒకటే ప్యాక్ చేసుకొని వెళ్తారు. ఆడవాళ్ళకి నేను ఏం తినాలో ఏం తినదు ఇవన్నిటికంటే కూడా నేను చెప్పే వర్కింగ్ ఉమెన్కి ఒక బ్యూటిఫుల్ రొటీన్. మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హ్యావ్ వాటర్. ఎవరైనా వాటర్ తాగకపోతే కనుక ఎట్లాంటి వాటర్ తాగాలంటే ఐదర్ జీరా రోస్ట్ చేసి అందులో వాటర్ నైటే నానబెట్టుకొని ఆ వాటర్ తాగడము, లేదు మీరు సోంపు ఉంటుంది కదా మన డైజెషన్కి బాగా పనికొచ్చేసి సోంప్ అండ్ వామ్, ఈ రెండు కలిపి కొంచెం రోస్ట్ చేసి ఈ వాటర్ నైటే నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ లేవగానే మీ ఫస్ట్ డ్రింక్ ఇది ఉండాలి. కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఓకే యూ క్యాన్ డ్రింక్ అనమాట. ఈ మధ్య కొంచెం ఫ్యాన్సీ టర్మ్స్లోకి వెళ్ళిపోతున్నాం, వి అవాయిడ్ కాఫీ, వి అవాయిడ్ టీ. బట్ ఆ కాఫీ టీ మీకు కొంచెం ఎనర్జీ బూస్టర్ అనిపిస్తే కనుక ఆఫ్టర్ హ్యావింగ్ వాటర్, మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక 1 అట్లా యాక్చువల్లీ రూల్ ఏంటంటే 360 ml ఆఫ్ వాటర్ ఫస్ట్ లేవగానే తాగాలన్నమాట. 1 లీటర్ 2 లీటర్స్ కాదు.
ఇట్స్ జస్ట్ 360 ml ఆఫ్ వాటర్. అప్పుడు ఏం చేస్తుంది అంటే మనని ఒక హైడ్రేటెడ్ స్టేట్లోకి తీసుకొస్తుంది ఈ వాటర్. ఎందుకంటే నైట్ అంతా మనం ఏం తినం కదా, ఆఫ్టర్ డిన్నర్ మనం ఏమి తినం, నిద్రపోయి ఉంటాము. అప్పటికి బాడీ అంతా ఒక డీహైడ్రేటెడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. సో బాడీని కొంచెం నార్మలైజ్ చేయడానికి ఈ వాటర్ అవసరం. ఆ వాటర్ తాగిన తర్వాత మీరు కాఫీ, టీ అట్లాంటివి తాగిన తర్వాత మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ కాంప్రమైజ్ అవ్వకుండా హ్యావ్ అ ఫుల్ మీల్ ఆ టైంలో. యూ కెన్ హ్యావ్ అన్నం కూడా తినేయచ్చు ఆ టైంలో మీరు. అంటే నిజంగా హెల్తీగా ఉండాలి, బాగుండాలి. ఎందుకంటే ఆ మార్నింగ్ మన కడుపులోకి వెళ్ళేదే మనకి ఎనర్జీ ఫ్యూయల్. ఫుల్ త్రూ అవుట్ ద డే మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచేది ఆ మార్నింగ్ మీరు ఏదైతే తింటారో హెవీ బ్రేక్ఫాస్ట్. చాలా మంది బ్రేక్ఫాస్ట్తో కట్ డౌన్ చేసేస్తూ ఉంటారు. దే హ్యావ్ ఏదో ఇంత కొంచెం సమ్ వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్, 1 slice ఆఫ్ బ్రెడ్ అలా తినేస్తూ ఉంటారనమాట. సో ఏంటంటే మీరు హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, గుడ్ ఫుడ్ లైక్ అన్నం, పప్పు ఆ మార్నింగ్ తినేసేయండి ఎవరికైతే బిజీ షెడ్యూల్స్ ఉన్నాయో. ఎందుకంటే ఇట్ గెట్స్ టూ మచ్. లంచ్ ప్యాక్ చేసుకొని లంచ్లో మీకు న్యూట్రిషన్ ఉండాలి, ఆఫీస్కి క్యారీ చేసే లంచ్ న్యూట్రిషియస్గా ఉండాలి అంటే చాలా కష్టం మనకి. అన్ని డబ్బాలు ప్యాక్ చేసుకొని వెళ్ళలేం కదా, 10 డబ్బాలు క్యారీ చేసుకొని వెళ్ళి మేము తినలేరు కూడా అక్కడ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కెన్ బి హెవీ అండ్ హెల్దీ. యూ వాంట్ హ్యావ్ పరాటా తింటారా, అన్నం తింటారా, మజ్జిగ, పెరుగు, వాట్ ఎవర్ తినేసి 11 o'clockకి క్యారీ సమ్ గుడ్ సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్ ఇలాంటివి 11 o'clock స్నాక్ టైంలోకి తిని ఆ టైంలో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ గ్రీన్ టీ లాంటివి ఏదైనా చేసుకొని లంచ్కి మీరు ఏం చేస్తారంటే యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైట్ ఫర్ లంచ్. ఎందుకంటే మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా అయిపోతుంది కాబట్టి లంచ్ కోసం మీరు ఏదైనా చిన్నగా లైక్ దోశ, ఇడ్లీ ఇట్లాంటివి యువర్ బ్రేక్ఫాస్ట్ కెన్ బి యువర్ లంచ్ అట్ వర్క్ అనమాట. అట్లాంటివి చేసిన తర్వాత అరౌండ్ 4 o'clock ఆ టైంలో మనకు ఆ క్రేవింగ్స్ ఉంటాయి, ఏదో తినాలి అనేసి. అక్కడే బ్యాడ్ ఫుడ్ వస్తుంది, జంక్ ఫుడ్. అదొక బ్యాడ్ టైం యాక్చువల్గా అనమాట. సో ఆ 4 o'clock టైంలో మీకు ఎప్పుడన్నా అనిపిస్తే గనక ఏదైనా తినేయాలి, ఎవరైనా ఏమైనా ఆఫర్ చేసినా ఇమ్మీడియట్గా తినేస్తూ ఉంటాం. ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటాం, ఆయిలీ ఫుడ్ అప్పుడు 4 o'clock. సో ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం ఆ టైంలో బెస్ట్ ఈస్ టు హ్యావ్ అ ఫ్రూట్. ఎనీ ఫ్రూట్ హెవీగా తినేయండి, ఒక ఫుల్ ఫ్రూట్ తినేయండి. క్యారీ వన్ బిగ్ యాపిల్ లేకపోతే పెద్ద జామకాయ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళి తినడము. దాంతో పాటు ఒక మైసూర్ బోండా, ఒక ఫ్రూట్, ఒక మిర్చి బజ్జీ, ఒక ఫ్రూట్. చాలా కష్టమైన టెంప్టేషన్ ఉంటుంది అలా. 4 o'clock ఇస్ వెరీ అక్కడే మనం అన్ని వదిలేస్తాం అనమాట. వీ డోంట్ కంట్రోల్ అవర్ క్రేవింగ్స్. అవును. సో 4 is a గుడ్ టైం. అంటే హెల్తీగా ఉండాలి అంటే, ఎందుకంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయంటే వర్కింగ్ ఉమెన్కి వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఫ్రీక్వెంట్ అండ్ గ్యాస్ అసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి, బ్యాక్ ఏక్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మీ ఫుడ్ పోర్షన్ ఏదైతే ఉందో హ్యాపీగా హెల్తీగా మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఎంత తినగలిగితే అంత తినేయండి. మిగతా ఫుడ్ అంతా కొంచెం మినిమైజ్ చేసుకోండి. దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం అట్లా ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు మార్నింగ్ తిన్నదంతా మీరు త్రూ అవుట్ ద డే మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఎలాగో అది అరిగిపోతుంది మీకు. రైట్. నైట్ మనం ఎక్కువ తిన్నామా అయిపోయింది. చాలా మంది చేసేది రివర్స్ చేసేస్తూ ఉంటారు అనమాట. మార్నింగ్ అంతా ఏం తినకుండా నైట్ హెవీగా తిని పడుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మనకి వెయిట్ పెరిగిపోతాము, వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో నైట్ కూడా మీరు తినేది నైట్ డిన్నర్ ఏదైతే ఉందో ఆ డిన్నర్ కొంచెం లైట్గా, డిన్నర్ కూడా వెరీ లైట్, బట్ యూ మేక్ యువర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెరీ హెల్దీ అనమాట. సో డిన్నర్ చేసేటప్పుడు యూ కెన్ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బ్ లైక్ బ్రెడ్ అండ్ అన్ ఎగ్. ఓకే, సో ఇలాంటి కాంబినేషన్స్ పెట్టుకోవాలి. ఓట్స్ విత్ మిల్క్. ఓకే, ఎప్పుడు చాలా మంది ఓన్లీ కార్బ్స్ తినకూడదు, కార్బ్స్ అన్ని కట్ డౌన్ చేసేస్తాం, వీ విల్ ఓన్లీ హ్యావ్ ప్రోటీన్ కాకుండా ఆల్వేస్ మేక్ షూర్ దట్ యువర్ కార్బ్ అండ్ యువర్ ప్రోటీన్ ఈజ్ గుడ్ ఇన్ యువర్ బాడీ. ఓకే, అండ్ గుడ్ ఫ్యాట్. మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్ అంటే ఏదేది ఇస్తుంది మనకి? బాదాం, ఆల్మండ్స్ ఆర్ గుడ్ ఫ్యాట్స్.